ఇక్కడ ఎందుకున్నాయి అంటే సనాతన ధర్మము సింధు దేశంలోనే పుట్టింది. అంటే ప్రపంచ విశ్వమాద్యంతలో పుట్టేది కాదండి, భారతదేశంలో పుట్టేదానికే ఎంతో పుణ్యఫలం చేయాలంట. అలాంటి ప్రతిఫలం ఇక్కడ, అలాంటి మంచి విచారాలు ఉన్నాయి ఇక్కడ. పాపము పుణ్యానికి వెళ్ళి తెలిసినది ఇక్కడే, భగవద్గీత జరిగినది ఇక్కడే, యుద్ధం జరిగినది ఇక్కడే, రామాయణ మహాభారతం ఇక్కడే. ఇప్పుడు ఎందుకు ఎన్నో పురాతన దేశంలో అంటే ద్వాపర యుగం జరిగిండేది ఎన్ని వేల సంవత్సరాలు అయిపోయింది ద్వాపర యుగం జరిగి. ఆ ద్వాపర యుగంలో ద్వారకా నగరం ఉండింది కదా, సముద్ర తీరం లోపల ద్వారకా నగరం ఇప్పుడు ఉంది లోపల. దాంట్లో ఉన్న శిలలు బయటకు వస్తున్నాయి, శ్రీకృష్ణుది ఒక రహస్యాలు బయటపడుతున్నారు ఒకటే. అవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి అయితే? మునిగిపోయింది కదా అప్పుడు, ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది అయితే? ఇవన్నీ నిజాలే. ఇవన్నీ ఎందుకు విదేశాలు లేదు, ఇక్కడే ఎందుకున్నాయి అంటే ఇక్కడ పుట్టింది కాబట్టి ధర్మం. ఒక సైంటిస్ట్ కావచ్చు, ఒక విజ్ఞానం కావచ్చు, ఒక వేదం కావచ్చు, ఒక శాస్త్రం కావచ్చు, ఏదైనా సరే మొదలు పుట్టించింది, సృష్టించింది ఇక్కడి నుంచి అలాగే డివైడ్ అవుతా వెళ్ళింది. అర్థం చేసుకోండి. అందుకే ఇక్కడ పుట్టింది కాబట్టి దాని గురించి మనకు మాత్రం తెలుసు, వేరే వాళ్ళకి తెలీదు. అక్కడ అది వాళ్ళ ఇష్టం, అది వాళ్ళ దాన్ని ఏమైనా చేసుకుని. కానీ ఇక్కడ పుట్టిన చోటు ఇక్కడ దానికి వెలువ ఉంది, ఇక్కడ దానికి ఇలాంటి ఒక చూపు ఉంటుంది. కాబట్టి ఈ ఒక భారత రామదేశంలో ఇక్కడ ఒక భారతదేశంలో ఎక్కడ దాన్ని వాడకూడదు, దాన్ని ఇలా ఉంటుంది అని కొన్ని ధర్మశాస్త్రాలు. ఒకటి మీకు తెలుసో తెలీదో, కాశ్మీర్ యూనివర్సిటీలో ఒక లిపి ఉంది, నేను చూశాను. అది ఎలాంటి లిపి అంటే, ఇప్పుడు మీకు తెలుసు కొన్ని లిపిలు నేను చెప్తాను వినండి. దేవనగరి భాష అంటాం, సాంస్కృత్. దైవనగరి భాష నుంచి సంస్కృతం పుట్టింది, దాని నుంచి హిందీ ఇవన్నీ వచ్చాయి కదా. మూలము దైవనగరి, దాని గురించి సంస్కృతం. దానికన్నా ముందు శంకరాచార్యులు కొన్ని రాశారు. దాన్ని ఒక గ్రంథంలో ఎలా ఉంటుందంటే, ఒక 4 పేజీలు దొరికాయి పాపం వాళ్ళకి. అక్షరాలు 0, 1, 2, 3 ఒకటి ఇలాంటి అక్షరాలు ఉంటాయన్నమాట. అంతే, సున్నాలు సంఖ్యలు ఉంటాయి కదా, అంకెలు అవే ఉన్నాయి. అది ఒక భాష. దాన్ని ఇప్పుడు దాకా పాపం అందరూ పరితపిస్తున్నారు. ఎలా పరితపిస్తున్నారంటే, దాంట్లో ఏముందని కనబట్టే దానికి ఇంకా అయితలేదు. సైన్స్ ఎంతో రుబ్బింది కానీ కనబట్టలేదు ఎవరు. కానీ మన దేశంలో దీనికి అర్థం ఎక్కడైనా దొరుకుతుందా అని వెతుకుతూ ఉన్నారు. అలాంటి రహస్యాలు అందులో పెట్టారు. అంటే మన తెలియని విచారాలు ఎన్నో ఉన్నాయి. ఎవడో చేస్తున్నాడో అని చేసేయడం కాదు, ఎవడో బాంబులు పెడుతున్నారు మీరు పెట్టేయకండి, ఎవడో ఇంకోటి ఉగ్రవాదే మీరు అయిపోకండి. జీవితంలో మనకి ఒక శాస్త్రము, సంప్రదాయము, ఒక అణెకట్టు, మనం ఇలా ఉండాలి అని ఒకటి ఉంది. దాంట్లో వెళ్తేనే జీవితం చక్కగా వెళ్తుంది. అది కాకుండా వేరే రూట్లో నేను వెళ్తాను అంటే నీ జీవితం కూడా వేరే రూట్ అయిపోతుంది. చూస్తున్నారు కదా, బతుకు జటకాబంది, ఎన్నెన్ని రూట్లు ఎక్కడెక్కడ కలుస్తూ ఉంటాయో. అవన్నీ ఎందుకు అలా అవుతున్నాయో చెప్పండి. దానికి ఒక నడక, ఒక దారి అనేది లేదు. మనదే ఒక దారి, ఒక చౌకట్టు. మనం ఇలా ఉండాలి, మన సంప్రదాయం ఇది, మన సంస్కృతి ఇది. ఇలా ఉంటే మన పిల్లలు బాగా చదువుతారో బాగా అవుతారు. లేదా మన సంప్రదాయం మనం అన్ని వదిలేసా ఏం లేదు అంటే సంబంధాలకు విలువ ఎక్కడ?